శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. గ్రంథం పేరు ఉపనిషత్ దర్శనం. ఇందులో 108 ఉపనిషత్తులు ఉంటాయి. సంస్కృత మూలం, తెలుగు భావం. మూలానువాదం పూర్వ పండితులు, సరళీకరణ చేసిన వారు డాక్టర్ జయంతి చక్రవర్తి గారు. ప్రచురణ నవరత్న బుక్ హౌస్. ఓం నమశివాయ. గ్రంథ పఠనంలో ఉచ్చారణ దోషాలు దొర్లిన ఎడల దయతో క్షమించగలరు. ఉపనిషత్తులు. మన ప్రాచీన వాజ్మయంలో వేదాలకు ఎంత ప్రాధాన్యత ఉందో ఉపనిషత్తులకి అంతే ప్రాధాన్యత ఉంది. వేదాల తర్వాత బ్రాహ్మణాలు, అరణ్యకాలు ఉపనిషత్తుల వరుస క్రమంలో వేద ప్రతిపాదిత ధర్మాన్ని వివరిస్తాయి. వేదాలకి చివరి భాగంలో ఉన్నందున ఉపనిషత్తుల్ని వేదాంతం అని కూడా అంటారు. వేదాలలో చెప్పిన కర్మకాండ, బ్రాహ్మణాలలో ఉపాసనాకాండ, అరణ్యకాలలో జ్ఞానకాండ ఉపనిషత్తుల్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఇవన్నీ వేదాంగాలలోని భాగాలే. మన భారతీయ తత్వజ్ఞానానికి, ధార్మిక సిద్ధాంతాలకి, సంస్కృతి సాంప్రదాయాలకి ఉపనిషత్తులు విజ్ఞానమే మూలం. ప్రస్థానత్రయం అని చెప్పవచ్చిన వాటిలో మొదటిది ఉపనిషత్తులు కాగా భగవద్గీత, బ్రహ్మసూత్రాలు భగవద్గీత తరువాతవి. ఉప అనేది నీ అని విసర్గతో చేరి దానికి షద్ అని ధాతువు, ద్విప్ అని ప్రత్యామ్నాయం జతవగా ఉపనిషత్ అనే పదం ఏర్పడింది. ఉపనిషత్ అంటే అవిద్యానాశనం, బ్రహ్మీ ప్రాప్తి, గర్భనిరక నివృత్తి కలిగించిన విద్య అని అర్థం. మరొక రకంగా కూడా ఉపనిషత్తుకి అర్థం చెప్పవచ్చు. ఉప అనగా సమీపంలో, నిషిద్ అనగా కూర్చునేది. దీనికి భావం ఏమిటంటే పరమతత్వమైన బ్రహ్మజ్ఞానానికి సమీపంగా కూర్చోనే జ్ఞానమే ఉపనిషత్ అని. అలాగే ఉపనిషత్ అనే పదాన్ని ఉప అనగా వ్యవధాన రహితమైన, నీ అనగా సంపూర్ణ, షద్ అనగా విజ్ఞానాన్ని ఇచ్చేది, అనగా వ్యవధానరహితమైన సంపూర్ణ జ్ఞానాన్ని ఇచ్చేది అని కూడా నిర్వచించుకోవచ్చు. బ్రహ్మజ్ఞానాన్ని పరిపూర్ణంగా వివరించే ఉపనిషత్తులన్నీ శ్రవణాత్మకాలు, అనగా వినదగినవని పండితులు చెప్తారు. ఉపనిషత్తుల సంఖ్య. అసలు ఉపనిషత్తులు ఎన్ని అని ప్రశ్నించుకుంటే జ్ఞానాన్ని ప్రబోధించే ఉపనిషత్తులు 1180 ఉన్నాయని, వీటిలో 21 ఉపనిషత్తులు ఋగ్వేదానికి, 109 ఉపనిషత్తులు యజుర్వేదానికి, 1000 ఉపనిషత్తులు సామవేదానికి, 50 ఉపనిషత్తులు అథర్వణ వేదానికి సంబంధించినవని కొందరు పండితులు చెబుతారు. అలాగే ఉపనిషన్మహా వాక్యకోశం అనే గ్రంథం 223 ఉపనిషత్తులు ఉన్నాయని చెబుతుంది. మొత్తం ఈ ఉపనిషత్తులన్నింటిలో నుంచి 108 ఉపనిషత్తులని ఎంపిక చేసి వాటిని తమ భక్తుడైన హనుమంతుడికి శ్రీరామచంద్రుడు ఉపదేశించాడని, అందుకే లోకంలో ఈ 108 ఉపనిషత్తులు సుప్రసిద్ధమయ్యాయని ఒక కథనం. ముక్తికోపనిషత్తు అనే ఉపనిషత్తులో కూడా 108 ఉపనిషత్తులు అనేవి ప్రధానమైనవిగా చెప్పబడ్డాయి. ఈ 108 ఉపనిషత్తులలో అత్యంత ప్రధానమైనవి 10 ఉపనిషత్తులు. వాటిని దశోపనిషత్తులు అంటారు. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు తమ ప్రస్థానత్రయ భాష్యంలో ఈ భాగంగా ఈ 10 ఉపనిషత్తులకి భాష్యాన్ని రచించారు. మరికొన్ని ఇతర ఉపనిషత్తులన్నీ భగవద్గీత భాష్య రచనలో ఉదహరించారు. దశోపనిషత్తులు ఈశకేన కటప్రశ్న ముండ మాండూక్య తైత్తిరీహ ఐతిరేయం చాందోగ్యం బృహదారణ్యక దశ. ఈశావాస్యోపనిషత్తు 1 ఈశావాస్యోపనిషత్తు, 2 కేనోపనిషత్తు, 3 కఠోపనిషత్తు, 4 ప్రశ్నోపనిషత్తు, 5 ముండకోపనిషత్తు, 6 మాండూక్యోపనిషత్తు, 7 తైత్తిరీయోపనిషత్తు, 8 ఐతిరేయోపనిషత్తు, 9 చాందోగ్యోపనిషత్తు, 10 బృహదారణ్యకోపనిషత్తు. వీటితో పాటు 108 ఉపనిషత్తులోనివైన కౌశితికి, శ్వేతస్వతర, మైత్రేయీయ ఉపనిషత్తులు కూడా ప్రధానమైనవేనని పండితులు చెబుతారు. ఇక మిగిలిన ఉపనిషత్తులు ఆయా దేవతా విషయాలుగా శైవోపనిషత్తులు, వైష్ణవోపనిషత్తులు, శాక్తేయోపనిషత్తులు ఉండటంతో వాటిని ఆర్వాచీనమైనవిగా భావిస్తారు. ఈ 108 ఉపనిషత్తులలో చెప్పిన విషయాలను బట్టి వాటి కాల నిర్ణయాన్ని ఇలా చేశారు. కేవలం నిర్గుణ నిరాకార పరబ్రహ్మం గురించి చెప్పే ఉపనిషత్తులు ప్రాచీనమైనవి. శివ శక్తి కేశవుల ప్రాధాన్యాన్ని వర్ణించే ఉపనిషత్తులు
మధ్యకాలానికి చెందినవని. సాంఖ్యోపనిషత్ తత్వాన్ని వివరించే ఉపనిషత్తులు అర్వాచీన కాలానికి చెందినవని నిర్ణయించారు. 108 ఉపనిషత్తులలో ప్రాచీనమైన ఉపనిషత్తులు బిఫోర్ కామన్ ఎరా 2500 నుంచి 1800 కాలానికి చెందినవని శ్రీ శంకర బాలకృష్ణ దీక్షిత్, పండిత్ బాలగంగాధర్ తిలక్ లాంటి పండితులు అభిప్రాయపడతారు. ఇప్పుడు దశోపనిషత్తుల గురించి టూకీగా తెలుసుకుందాం. 1. ఈశావాస్యోపనిషత్తు. శుక్ల యజుర్వేదానికి చెందిన మాధ్యందిన సంహిత 40 అధ్యాయాలతో ఈశావాస్యోపనిషత్తు ఉంది. ఈ ఈశావాస్యం అనే పేరుతో ఈ ఉపనిషత్తు ప్రారంభించడంతో దీన్ని ఈశావాస్యోపనిషత్తు అని వ్యవహరిస్తారు. ఈ ఉపనిషత్తుల్లో 18 మంత్రాలు మాత్రమే ఉన్నాయి. అయినా ఇది జ్ఞాన ప్రబోధంలో ఎంతో గొప్పదిగా ప్రసిద్ధి చెందింది. 2. కేనోపనిషత్తు. సామవేదానికి చెందిన తలవకార శాఖకి సంబంధించిన కేనోపనిషత్తు. కేనోషితం అని ప్రారంభించడంతో దీనిని కేనోపనిషత్ అని పేరు వచ్చింది. దీనినే బ్రహ్మోపనిషత్ అని కూడా వ్యవహరిస్తారు. ఇది 4 కాండాలుగా ఉంటుంది. మొదటి 2 కాండాలు పరబ్రహ్మ తత్వాన్ని నిరూపిస్తే 3, 4 కాండాలు పరబ్రహ్మ సర్వశక్తి సంపన్నుడని, మిగిలిన దేవతలు తక్కువ శక్తి కలవారని తెలియజేస్తుంది. 3. కఠోపనిషత్తు. కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన కటశాఖకు చెందిన కఠోపనిషత్తు. ఇది 3 వల్లులతో కూడిన 2 అధ్యాయాలతో ఉంటుంది. ఈ ఉపనిషత్తులోనే మొదటిసారిగా విష్ణువు గొప్పతనం వర్ణించబడింది. 4. ప్రశ్నోపనిషత్తు. అథర్వణ వేదానికి చెందిన పిప్పిలాది శాఖకు సంబంధించిన ప్రశ్నోపనిషత్తు. ఇందులో 6 ఋషులు పిప్పిలాదుడి దగ్గరికి వెళ్ళి 6 ప్రశ్నలు వేస్తారు. దీనికి పిప్పిలాదుడు చెప్పిన సమాధానమే ఈ ప్రశ్నోపనిషత్తు. ఈ ఉపనిషత్తులో అక్షర పరబ్రహ్మ చక్కగా వర్ణించబడ్డాడు. 5. ముండకోపనిషత్తు. అథర్వణ వేదానికి చెందిన సౌనిక శాఖకు సంబంధించిన ముండకోపనిషత్తు. ఇది 3 భాగాలుగా తిరిగి 2 కాండలుగా విభజించబడింది. ఇది సన్యాసులకు సంబంధించిన విషయాలను తెలిపే ఉపనిషత్తు. వేదాంతం అనే పదం మొదటిసారిగా ఈ ఉపనిషత్తులోనే ప్రస్తావించబడింది. 6. మాండూక్యోపనిషత్తు. ఇది అథర్వ వేదానికి సంబంధించిన ఉపనిషత్తు. ఇందులో 12 మంత్రాలే ఉన్నాయి. అయినప్పటికీ సిద్ధాంత ప్రతిపాదనలు ఇది ఎంతో గొప్ప ఉపనిషత్తుగా ప్రసిద్ధి చెందింది. ఓంకారం ప్రాముఖ్యత ఈ ఉపనిషత్తులో వర్ణించబడింది. ఈ ఉపనిషత్తుకి గౌడ పాదాచార్యులు కారికలు వ్రాశారు. శంకరాచార్యులు వారు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతానికి ఇదే మూలమని అంటారు. 7. తైత్తిరీయోపనిషత్తు. కృష్ణ యజుర్వేదానికి చెందిన తైత్తిరీయ సంహితలో ఉన్న తైత్తిరీయ అరణ్యకానికి చెందినది. ఈ తైత్తిరీయోపనిషత్తు తైత్తిరీయ అరణ్యకంలో చివరి 7, 8, 9 కాండాలకే తైత్తిరీయోపనిషత్తు అని పేరు. వీటిని శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి అంటారు. ఇందులో సుప్రసిద్ధమైన ధర్మాలు, ఆచారాలు ప్రబోధించబడ్డాయి. 8. ఐతిరేయోపనిషత్తు. ఋగ్వేదానికి చెందిన కౌశితకి బ్రాహ్మణంలో సగభాగం ఐతిరేయ అరణ్యకం. ఈ అరణ్యకంలోని 6వ అధ్యాయమే కౌశితీకి ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తులో కాశీరాజు అజాతశత్రువు బాలాకిల సంవాద రూపంలో బ్రహ్మ విద్య వివరించబడింది. 8. ఐతిరేయోపనిషత్తు. ఋగ్వేదానికి చెందిన కౌశితకి బ్రాహ్మణంలో సగభాగం ఐతిరేయోరణ్యకం. ఈ అరణ్యకంలోని 6వ అధ్యాయమే కౌశితకి ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తులో కాశీరాజు అజాతశత్రువు బాలాకీల సంవాద రూపంలో బ్రహ్మ విద్య ఉపదేశించబడింది. 9. చాందోగ్యోపనిషత్తు. సామవేదానికి చెందిన కౌతుమ బ్రాహ్మణంలోని చివరి 3 భాగాలకే చాందోగ్యోపనిషత్తు అని పేరు. ఇది చాలా ప్రాచీనమైన ఉపనిషత్తు. ఇది ఆఖ్యానాల రూపంలో ఎన్నో ధార్మిక విషయాలను ప్రబోధిస్తుంది. 10. బృహదారణ్యకోపనిషత్తు. శుక్ల యజుర్వేదానికి సంబంధించినవి. 1. వాజనేయ, 2 కాణ్వ సంహితలు. రెండింటిలో ఉన్న చివరి అధ్యాయాలను బృహదారణ్యకం అంటారు. ఈ వేదానికి సంబంధించిన శతపథ బ్రాహ్మణాలలోని చివరి 6 అధ్యాయాలని బృహదారణ్యకోపనిషత్తు అంటారు. ఇందులో అరణ్యకం, ఉపనిషత్తు 2 కలిసి ఉంటాయి. పేరుని బట్టి ఇది చాలా పెద్ద ఉపనిషత్తు అని తెలుస్తుంది. ఇందులో ఎన్నో రకాల సంవాదాలు ఉన్నాయి. వీటిలో సృష్టి, బ్రహ్మతత్వం తదితర విషయాలు చర్చించబడ్డాయి. మరో 2 ప్రాచీన ఉపనిషత్తులు. 1. శ్వేతాశ్వతరోపనిషత్తు. కృష్ణ యజుర్వేదానికి చెందిన శ్వేతాశ్వతరోపని బ్రాహ్మణంలోని భాగం శ్వేతాశ్వతరోపనిషత్తు. ఇది 6 అధ్యాయాలుగా ఉంటుంది. ఇందులో శైవ ధర్మం ప్రతిపాదించబడింది. ఎన్నో తాత్విక విషయాలన్నీ ప్రబోధించిన ఈ ఉపనిషత్తులో
మొదటిసారి భక్తితత్వం ప్రస్తావించబడింది. 2. కౌశితక్యుపనిషత్తు. ఋగ్వేదానికి చెందిన కౌశితకి అరణ్యకంలో 3-4 అధ్యాయాలకే కౌశితక్యుపనిషత్తు అని పేరు. కౌశితకి అనే ఋషి ద్వారా ఈ ఉపనిషత్తు ప్రబోధించబడింది. చైతన్యం, బ్రహ్మ విద్య ఇందులో ప్రధానంగా ప్రతిపాదించబడ్డాయి. ఉపనిషత్ విభాగాలు. ఈ 108 ఉపనిషత్తుల్ని అందులో చెప్పిన విషయాల్ని అనుసరించి 6 రకాలుగా విభజించారు. అవి సన్యాస ధర్మాన్ని బోధించే ఉపనిషత్తులు, 2 వైష్ణవ తత్వాన్ని బోధించే ఉపనిషత్తులు, 3 శైవ తత్వాన్ని బోధించే ఉపనిషత్తులు, 4 శక్తి తత్వాన్ని ప్రబోధించే ఉపనిషత్తులు, 5 యోగ విద్యను ఉపదేశించే ఉపనిషత్తులు, 6 వేదాంతాన్ని ప్రబోధించే ఉపనిషత్తులు అని. 1 సన్యాస ధర్మాన్ని ప్రబోధించే ఉపనిషత్తులు. 1 ఆరుణిక, 2 సన్యాస, 3 కటరుద్ర, 4 కుండిక, 5 పరమహంస, 6 మైత్రేయ, 7 బ్రహ్మ, 8 జాబాల, 9 నారద పరివ్రాజక, 10 నిర్వాణ, 11 భిక్షుక, 12 తురీయాతీత, 13 పరబ్రహ్మ పరివ్రాజక, 14 పరబ్రహ్మ, 15 అవధూత, 16 యజ్ఞవల్క, 17 చాట్యాయనోపనిషత్తులు. 2 వైష్ణవ తత్వాన్ని బోధించే ఉపనిషత్తులు. 1 అవ్యక్త, 2 కలిసంతారణ, 3 జ్యేష్ఠ, 4 గారుడ, 5 గోపాలతాపీత, 6 తారసార, 7 మహానారాయణ, 8 దత్తాత్రేయ, 9 నారాయణ, 10 నృసింహతాపిత, 11 రామతాపిత, 12 రామరహస్య, 13 వాసుదేవ, 14 యహగ్రీవోపనిషత్తులు. 3 శైవతత్వాన్ని బోధించే ఉపనిషత్తులు. 1 అక్షమాలిక, 2 అథర్వశిర, 3 కాలాగ్నిరుద్ర, 4 అథర్వశిఖ, 5 కౌసల్య, 6 గణపతి, 7 జాబాలి, 8 దక్షిణామూర్తి, 9 పంచబ్రహ్మ, 10 బృహజ్జాబాల, 11 భస్మజాబాల, 12 రుద్రహృదయ, 13 రుద్రాక్ష జాబాల, 14 శరభ, 15 శ్వేతాశ్వతరోపనిషత్తులు. 4 శక్తితత్వాన్ని బోధించే ఉపనిషత్తులు. 1 త్రిపుర, 2 త్రిపుర తాపిని, 3 దేవి, 4 బహ్రూచ, 5 భావన, 6 సరస్వతి రహస్య, 7 సీత, 8 సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్తులు. 5 యోగ విద్యను ఉపదేశించే ఉపనిషత్తులు. 1 అధ్యాయ తారక, 2 అమృతనాథ, 3 క్షురిక, 4 తేజోబిందు, 5 త్రిసభి బ్రాహ్మణ, 6 దర్శన, 7 ధ్యాన బిందు, 8 నారద బిందు, 9 బ్రహ్మ విద్య, 10 మండల బ్రాహ్మణ, 11 యోగ కుండలి, 12 యోగ చూడామణి, 13 యోగ తత్వ, 14 యోగ శిఖ, 15 వరాహ, 16 సాండిల్య, 17 హంస, 18 అమృత బిందు, 19 పాశుపత బ్రహ్మ, 20 మహావాక్యోపనిషత్తులు. ఉపనిషత్తులు, వేదాలు. ఉపనిషత్తులన్నీ వేదాలకు సంబంధించినవి కావు, కానీ ఏదో ఒక వేదానికి సంబంధించినవని చెప్పబడితే మరికొన్ని ఉపనిషత్తులు వాటిని ప్రాచీనతను కల్పించడం కోసం అవి కూడా ఆయా వేదాలకు చెందినవని చెప్పబడ్డాయి. అయితే ప్రధానమైన 108 ఉపనిషత్తులలో ఋగ్వేద సంబంధితమైన 10, శుక్ల యజుర్వేదానికి చెందినవి 19, కృష్ణ యజుర్వేదానికి సంబంధించినవి 32, సామవేదానికి చెందినవి 16, అథర్వణ వేదానికి సంబంధించినవి 31 ఉపనిషత్తులు ఉన్నాయని పండితులు చెబుతుంటారు. 4 వేదాలకి సంబంధించిన 108 ఉపనిషత్తుల వివరాలు. 1 ఋగ్వేద సంబంధిత ఉపనిషత్తులు. అందులో 1 ఐతరేయ, 2 కౌశితకి, 3 నాదబిందు, 4 ఆత్మబోధ, 5 నిర్వాణ, 6 ముద్గుల, 7 అక్షరమాలిక, 8 త్రిపుర, 9 సౌభాగ్యలక్ష్మి, 10 బహుర్యోచోపనిషత్తులు. 2 శుక్ల యజుర్వేద సంబంధిత ఉపనిషత్తులు. అందులో 1 ఈశావాస్య, 2 బృహదారణ్యక, 3 జాబాల, 4 హంస, 5 పరమహంస, 6 సుబాల, 7 మాంత్రిక, 8 నిరాలంబ, 9 త్రిసభి బ్రాహ్మణ, 10 మండల బ్రాహ్మణ, 11 అద్వయతారక, 12 పైంగళ, 13 భిక్షుక, 14 తురీయాతీత, 15 ఆధ్యాత్మ, 16 తారసార, 17 యజ్ఞవల్క, 18 శాట్యాయని, 19 ముక్తికోపనిషత్తులు.
3 కృష్ణ యజుర్వేద సంబంధిత ఉపనిషత్తులు. అందులో 1 కట, 2 తైత్తిరీయ, 3 బ్రహ్మ, 4 కైవల్య, 5 శ్వేతాశ్వతర, 6 గర్భ, 7 నారాయణ, 8 అమృత బిందు, 9 అమృతనాథ, 10 కాలాగ్ని రుద్ర, 11 క్షురిక, 12 సర్వసార, 13 శంకరహస్య, 14 తేజోబిందు, 15 నాదబిందు, 16 బ్రహ్మ విద్య, 17 యోగతత్వ, 18 దక్షిణామూర్తి, 19 స్కంద, 20 శరీరరక, 21 యోగశిఖ, 22 ఏకాక్షర, 23 అక్షి, 24 అవధూత, 25 కటరుద్ర, 26 రుద్ర హృదయం, 27 యోగ కుండలిని, 28 పంచబ్రహ్మ, 29 ప్రాణాగ్నిహోత్ర, 30 వరాహ, 31 కలిసంతారణ, 32 సరస్వతి రహస్యోపనిషత్తులు. 4 సామవేద సంబంధిత ఉపనిషత్తులు. అందులో 1 కేన, 2 చాందోగ్య, 3 అరుణిక, 4 మైత్రీయన, 5 మైత్రేయ, 6 వజ్ర సూచిక, 7 యోగ చూడామణి, 8 వాసుదేవ, 9 మహత్, 10 సన్యాస, 11 అవ్యక్త, 12 కుండిక, 13 సావిత్రి, 14 రుద్రాక్ష జాబాల, 15 దర్శన, 16 జాబాలోపనిషత్తులు. 5 అథర్వవేద సంబంధిత ఉపనిషత్తులు. అవి 1 ప్రశ్న, 2 ముండక, 3 మాండూక్య, 4 అథర్వశిర, 5 అథర్వశిఖ, 6 బ్రాహ్మణ బృహయజ్ఞబాల, 7 నృసింహతాపిని, 8 నారద పరివ్రాజిక, 9 సీత, 10 సరభ, 11 మహానారాయణ, 12 రామరహస్య, 13 రామతాపిని, 14 సాండిల్య, 15 పరమహంస పరివ్రాజిక, 16 అన్నపూర్ణ, 17 సూర్య, 18 ఆత్మ, 19 పాశుపత బ్రహ్మ, 20 పరబ్రహ్మ, 21 త్రిపుర తాపిని, 22 దేవి, 23 భావన, 24 భస్మజా బాల, 25 గణపతి, 26 మహావాక్య, 27 గోపాల తాపిని, 28 కృష్ణ, 29 యహగ్రీవ, 30 దత్తాత్రేయ, 31 గారుడోపనిషత్తులు. ఈ 108 ఉపనిషత్తులకి తెలుగులో భావాలని, వ్యాఖ్యానాన్ని ఎంతోమంది పూర్వ పండితులు రచించారు. అయితే అవన్నీ అలనాటి పాఠకుల పఠనా స్థాయికి తగ్గట్టుగా సరళ గ్రాంధికంలో రచించబడ్డాయి. ఆ మహాపండితులు రచించిన భావాలని, వ్యాఖ్యానాలని ఆధారం చేసుకుని నేటి పాఠకులకు అనుగుణంగా వీలైనంత సరళంగా వ్యవహార భాషలో ఈ 108 ఉపనిషత్తులకి భావాలను వ్రాసే ప్రయత్నం చేశాను. ఇందులో గొప్పతనం అంతా పూర్వ పండితులదేనని సవనీయంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆ మహానుభావులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ ఉపనిషత్తు విజ్ఞానాన్ని అందించే పాఠకులకు అందరికీ ఆదరాభిమానాలను కోరుకుంటూ భవదీయుడు శ్రీ జయంతి చక్రవర్తి. ఉపనిషత్ దర్శనం విషయ క్రమానిక. ఈ ఉపనిషత్ దర్శనంలో 108 ఉపనిషత్తుల్లో ఏ ఉపనిషత్తులు పొందుపరచబడ్డాయో ముందుగా తెలుసుకుందాం. 1 ఋగ్వేద ఉపనిషత్తులు. ఇందులో 10 ఉపనిషత్తులు పొందుపరచబడ్డాయి. 2 శుక్ల యజుర్వేద ఉపనిషత్తులు. ఇందులో 19 ఉపనిషత్తులు. 3 కృష్ణ యజుర్వేద ఉపనిషత్తులు. ఇందులో 32 ఉపనిషత్తులు. 4 సామవేద ఉపనిషత్తులు. ఇందులో 16 ఉపనిషత్తులు. 5 అథర్వవేద ఉపనిషత్తులు. ఇందులో 31 ఉపనిషత్తులు పొందుపరచబడ్డాయి. ఋగ్వేద అంతర్గతమైన ఉపనిషత్తులు. ఋగ్వేద అంతర్గతమైన ఐతరేయాది ఉపనిషత్తులకు శాంతి మంత్రము. ఓం వాజ్మే మనసి ప్రతిష్టత, మనోమే వాచి ప్రతిష్టతం, అవిరావీర్మయేది వేదస్య మా అణి స్తః, శ్రుతం మే మా ప్రసాసి అనేనాదితేన అహోరాత్రాణం సందదామి, ఘృతం వదిష్యామి సత్యం వదిష్యామి, తన్మామవతు తత్వక్తారమవతు, అవత్తు మాం అవత్తు వక్తారాం. ఓం శాంతి శాంతి శాంతి. భావం: నా వాక్కు నా మనసు నిరంతరము స్థిరంగా ఉండుగాక. అలాగే నా మనసు నా వాక్కులు నిలిచి ఉండుగాక. జ్యోతి స్వరూపుడైన ఓ పరమాత్మ,
నాకున్న అజ్ఞానాన్ని తొలగించి నాలో జ్ఞానజ్యోతిని ప్రకాశం వెలుగొందేలా అనుగ్రహించు. ఓ మనస వాక్కులారా, నాకు విజ్ఞానాన్ని అందించేందుకు మీరు సమర్థులుగా ఉందురుగాక. నేను విన్న గ్రంథాలు, పఠించిన గ్రంథాలు, వానిలోని భావాలు నేను మర్చిపోకుండా ఉండుగాక. నేను అధ్యయనం చేసిన గ్రంథాలు మర్చిపోకుండా ఉండేందుకు వాటిని నేను రాత్రింబవలు అనుసంధానం చేయుదునుగాక. నేను సత్యమైన పరమాత్మను గురించి తెలుసుకుంటాను. వాచికంగా మానసికంగా కూడా సత్యాలనే చెబుతాను. ఆ పరమాత్మ నన్ను రక్షించుగాక. అన్ని రకాల తాపాల నుంచి నేను రక్షించబడుగాక. నాకు శాంతి కలుగుగాక. గమనిక: ఈ మంత్రాన్ని ఈ విభాగంలో చెప్పబడ్డ ఋగ్వేద సంబంధిత ఉపనిషత్తుల్ని చదివే ముందు ఉపనిషత్తుల్ని చదవటం పూర్తయిన తర్వాత విధిగా ఒకసారి పఠించాలి. జై శ్రీరామ్.